యెషయా గ్రంథము 61:8. ఏలయనగా ఏమండి, న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. చదవండి. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట దేవుడు నేను రాయించలేదు. ఒకసారి మీరు అందరూ చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ఒకడు న్యాయముగా ప్రవర్తించుట దేవునికి ఇష్టము, యేసు ప్రభుకి ఇష్టము, మనం ఆరాధిస్తున్న ప్రభుకి ఇష్టము, మనం ప్రార్థన చేస్తున్న యేసయ్యకి ఇష్టము. మిమ్మల్ని మాట అడుగుతాను, మీలో ఎంతమంది న్యాయంగా నడుస్తున్నారు? నన్ను కూడా కలుపుకుంటున్నా. మనలో ఎంతమంది న్యాయంగా మాట్లాడుతున్నాం? నేను మన ఊరిలో ఒక ఆయన్ని అడిగాను, అయ్యా ప్రార్థనకు రా అయ్యా అంటే, ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు మారమనండి అన్నాడు. చెప్పండి హల్లెలూయా. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు మారండి అన్నాడు, బోధించే వాళ్ళని మారమనండి అన్నాడు. అదిగో సంఘం ఉందే, ఆ సంఘ పెద్దను మారమనండి అన్నాడు. నేను చెప్పే మాటలు మీకు గుచ్చుకుంటాయి, గుచ్చుకోనివ్వండి. మీకు కోపాలు వస్తాయి, కోపం రానివ్వండి. నా మీద కోప్పడండి. నేను ఎప్పటి నుంచో కాయిదేరిపోయిన సొక్కాలు అంటోండి. నేను ఎవరిని పట్టించుకోను. ఇందులో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. మారతావా పరలోకం, మారవా? అయ్యారు నేను ప్రార్థనకి వెళ్తున్నాను, మంచిది. నేను మైకు పట్టుకుంటే ఎరగదీసి పాటలు పాడతాను, మరీ మంచిది. నేను మోకరించానంటే గంటలు 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 వెళ్తాయి ప్రార్థన, మరీ మంచిది. నువ్వు అన్యాయం చేస్తున్నావేమో చూసుకో, నీలో న్యాయం లేదేమో చూసుకో, నీలో అన్యాయం ఉందేమో చూసుకో. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమని, ఒకడు న్యాయముగా ప్రవర్తించుట దేవునికి ఇష్టము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. సామెతల గ్రంథంలో 20 అధ్యాయంలో 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు యేసు ప్రభుకేటట ఇష్టము. యేసు ప్రభుకి ఎవరిష్టం? నీలో యథార్థత ఉండాలి. బోధ చేసే నాలో యథార్థత ఉండాలి. ప్రార్థన చేసే నీలో యథార్థత ఉండాలి. అది లేనప్పుడు నీ భక్తి సున్నా. నువ్వు 100 సంవత్సరాలు క్రైస్తవుడు అయినా నీ భక్తి జీరో, నీ ఆరాధన జీరో, నీ ప్రార్థన జీరో. నువ్వు దేవుని రాజ్యానికి పొరపాటును కూడా వారసురాలు కాదు అని ఉంది బైబిల్లో. ఈ రోజుల్లో ఎంతమంది దగ్గర యథార్థత ఉంది? ఈ రోజున బోధకుల్లో ఎంతమంది దగ్గర యథార్థత ఉంది? ఈ రోజున సంఘ పెద్దల్లో ఎంతమంది దగ్గర యథార్థత ఉంది? మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి, మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది బైబిల్. రెండోది చెప్తున్నాడు, ఒకడు ఆడి క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, అన్యుడా, ప్రభుని తెలుసుకున్నాడా, ప్రార్థనకు వస్తాడా, రాడా, అది కాదు ఇక్కడ పాయింట్. ఏమన్నాడు? ఒకడు. ఆ ఒకడు నువ్వవ్వచ్చు, నేనవ్వచ్చు, ప్రపంచంలో ఎవడైనా అవ్వచ్చు. ఒకడు. రెండోది రాశాడు చూడు, అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట యేసు ప్రభుకేటట అసహ్యము. అర్థమైందా? ఒకని సొత్తు అంటే ఒకని వస్తువు పట్టుకోవటం దేవుని దృష్టిలో అసహ్యము. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకో. తమ్ముడు ఆస్తి కాజేశావు, అన్నయ్య ఆస్తి కాజేశావు, ఏమంటే ఎవరికో రావలసిన డబ్బులు కాజేశావు. ఆదివారం వెళ్ళి రాజా నీ భవనంలో అని పాట పాడుతున్నావు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ ధర్మం అండి? ఇది ఎక్కడ భక్తి అండి? నీ ఇంటిలో ఉన్న వస్తువు నీదేనా? మీకా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవండి. ఏమి రాశాడో? మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని చదువుదాం.
అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులున్నాయి అన్నాడు బైబిల్లో. నువ్వు అన్యాయము చేసే క్రిస్టియన్వి నువ్వు, అన్యాయము చేసే క్రైస్తవుడు నువ్వు, అక్రమము చేసే క్రైస్తవుడు నువ్వు. ఆలోచించుకో. మరణము నిజం, పరలోకం నిజం, నరకం నిజం. ఒక్కసారి ఆలోచించుకోండి. అది నేనైనా నువ్వైనా ప్రపంచంలో ఏ బోధకుడైనా, ఏ సంఘ పెద్ద అయినా, ఏ విశ్వాస అయినా, ఏ అన్యుడైనా, ప్రార్థనకు వచ్చినోడైనా, ప్రార్థనకు రానోడైనా, యేసు నమ్మినోడైనా, యేసు నమ్మనోడైనా ఆలోచించండి. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ఏమని? అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకోవడం దేవునికి ఏటట అసహ్యము. నీ ఇంట్లో అన్ని న్యాయంగానే సంపాదించావా? నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ న్యాయంగానే ఉన్నాయా? అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన వస్తువులు ఉన్నాయన్నాడు.